మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ వేగో స్కూటీ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే లేట్ ఎందుకండి, స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా పంపండి. మేమైతే ఫ్రీగా అయితే సేల్ చేస్తాము. ఇక ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ వేగో స్కూటీ అండి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, అన్న టీవీఎస్ వేగో స్కూటీ కావాలి అన్న, పెట్టండి వీడియో తొందరగానే. అయితే ఈరోజు అయితే మనకు కుదిరిందండి. ఇక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకటి, ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే షార్ట్ వీడియో పెట్టాను, అప్లోడ్ చేశాను. చాలా రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి. ఇక ఫుల్ వీడియో అయితే ఇప్పుడు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ అండ్ కండిషను మొత్తం చెప్తున్నాను. ఇక లొకేషన్ చెప్పా కదా ఫ్రెండ్స్, కడప జిల్లాలోని కాజీపేట. ఇక కండిషన్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి 50-50 ఉన్నాయండి టైర్స్ అయితే. ఇక సెల్ఫ్ రన్నింగ్లో ఉందని చెప్పారు ఓనర్ గారు. ఇక ఎక్కడే కానీ డ్యామేజ్ కూడా లేదని చెప్పారు. అవుట్లు కూడా బాగుందని చెప్పారు. ఇంజన్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉందన్నారు. ఎటువంటి సౌండ్ అనేది లేదన్నారు ఇంజన్లో కూడా. సెల్ఫ్, ఇండికేటర్లు, హార్న్, రీడింగ్ ముళ్ళు అన్నీ వర్కింగ్ చేస్తున్నాయంట. రీడింగ్ ముళ్ళు అయితే రీడింగ్ అయితే 30,000 చిల్లర అయితే తిరిగిందని చెప్పారు. ఇక ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేదని చెప్పారు. డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చి మీరు వెహికల్ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే మన వీడియోస్ అన్నీ మన ఛానల్ గురించి అయితే రిఫర్ చేయండి. ఇంకా మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉండాలని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే చాలామంది మన దగ్గర తీసుకునే వాళ్ళకి చాలామంది మధ్యతరగతి వాళ్ళే అండి. ఎందుకంటే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, అన్న మీ దగ్గర 15,000 కానీ 20,000 కానీ 25,000 కానీ ఉంటే చూడండి అన్న, నేనైతే ఎక్కువ పెట్టలేము అంటున్నారు, బాధపడుతున్నారు. నేను ఎందుకనేసి మన ఛానల్లో ఎక్కువ వెహికల్ చూశారు కదా ఫ్రెండ్స్, చాలా వెహికల్ అనేది 15 నుంచి 25, 30 వరకు అయితే పెడుతున్నాను ఎక్కువ వెహికల్స్. ఎందుకంటే మనం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి, మనం కూడా వాళ్ళ కష్టాలు మనం చూసే వాళ్ళం కాబట్టి మనం కూడా అర్థం చేసుకున్నాను. అందుకోసం అయితే అందరి ఛానల్లో అయితే 50 లక్ష 70, 80,000 అయితే వెహికల్ పెడుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన చాలా వెహికల్ చూస్తుంటారు ఛానల్స్ కూడా. నేనైతే చూశాను, అలాంటివి మన ఛానల్ వద్దు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనేదే ఈ ఛానల్, నా ఛానల్ గోల్ అండి. ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదేనండి. బైక్ డ్రైవ్ చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ మనం మధ్యతరగతి వాళ్ళమైతే అమౌంట్ పెట్టలేక చాలా ట్రబుల్ అవుతున్నారు. అది నేనైతే గమనించాను అండ్ చూశాను దగ్గర, నేను కూడా అనుభవించాను కాబట్టి నాకు అర్థమైందండి. అందుకోసమేనైతే మన ఛానల్లో అయితే తక్కువ రేట్లోనే పెడతాను. ఎక్కువ లాభం తీసుకోవడం లేదండి, తక్కువ లాభం. వెహికల్కు కనీసం 1500, 1000 రూపాయలతో కూడా నేను టార్గెట్ చేసి తీసుకుంటున్నాను ప్రతి వెహికల్. మీరందరూ చూస్తున్నారు కదా నా ఫస్ట్ వీడియోస్ నుంచి, నేనైతే ఎంత లాభం తీసుకున్నా మీ అందరికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఇంకా ఆ తక్కువ రేట్ అమ్ముతున్నానని చాలామంది చాలా కాల్ చేశారు, కామెంట్లు పెట్టారు. చాలా ఎందుకు మీరు అలా చేస్తున్నారు, ఎందుకు అలా అమ్ముతున్నారు అని చాలామంది బ్యాడ్ కామెంట్లు పెట్టారు. ఇంకా కొంచెం టార్గెట్ చేశారు నన్ను కూడా, ఎందుకు తొక్క బండి తొక్క వీడియో అన్నట్టుగా కామెంట్ చేశారు చాలా. అయితే నేను పట్టించుకోలేదు, ఎందుకంటే మన ఛానల్ని దెబ్బతీయాలని చాలామంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బైక్ బిజినెస్ చేసే వాళ్ళకి అదే ఉందండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి చాలామంది వెహికల్ తీసుకువెళ్తున్నారు, లాంగ్ వాళ్ళు కూడా వచ్చి గుంటూరు, తెనాలి, అరకు, మచిలీపట్నం, డోను, ఆదోని, తెలంగాణ నుంచి కూడా చాలామంది తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గరికంటే మన ఛానల్లో చాలా తక్కువ ఇస్తున్నానని అర్థమైంది వాళ్ళకు. చాలామంది డబ్బులు కూడా అడ్వాన్స్ చేసి ముందుగానే వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు చాలామంది. ట్రాన్స్పోర్ట్లో అయితే నేను చాలా వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేశాను. అందువల్లనే ఫ్రెండ్స్, మీరు కూడా గమనించి మన ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ సపోర్ట్ చేయండి. ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి 28,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ రేట్ కాదండి, బర్గెన్ అయితే ఉంటుంది.